అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇందులోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లు, కాంటింజెంట్స్, పొరుగు సేవల ఉద్యోగులకు ప్రభుత్వం గత 6 నెలలుగా వేతనాలు చెల్లించలేదు. ఇచ్చేవి అరకొర వేతనాలు. వాటిని నెలల తరబడి పెండింగ్లో ఉంచితే ఈ కార్మికులు కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, గిరిజన సంక్షేమ శాఖ అధికారుల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి పెన్నులు ఏదైతే వేతనాలు పొందుతున్నారో ఈ వేతనాలను తగ్గిస్తూ తీసుకొచ్చిన జీవో నంబర్ 64ను వెంటనే రద్దు చేయాలి. జిల్లా కలెక్టర్ గారు గెజిట్లు విడుదల చేయాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ప్రతి కార్మికుని ఖాతాలో జమ చేయాలి. కార్మికులకు పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యాలను, ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలి. అదేవిధంగా ఇందులోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లు, కాంటింజెంట్స్, పొరుగు సేవల ఉద్యోగులకు ప్రభుత్వం గత 6 నెలలుగా వేతనాలు చెల్లించలేదు. ఇచ్చేవి అరకొర వేతనాలు. వాటిని నెలల తరబడి పెండింగ్లో ఉంచితే ఈ కార్మికులు కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, గిరిజన సంక్షేమ శాఖ అధికారుల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి పెన్నులు ఏదైతే వేతనాలు పొందుతున్నారో ఈ వేతనాలను తగ్గిస్తూ తీసుకొచ్చిన జీవో నంబర్ 64ను వెంటనే రద్దు చేయాలి. జిల్లా కలెక్టర్ గారు గెజిట్లు విడుదల చేయాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ప్రతి కార్మికుని ఖాతాలో జమ చేయాలి. కార్మికులకు పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యాలను, ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలి. అదేవిధంగా తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.